తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో చీలిక ఏర్పడిందా? ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు విడిపోయాయా? ఉద్యోగుల గొంతమ కోరికలను తాను తీర్చలేనన్న రేవంత్ వ్యాఖ్యలను కొన్ని ఉద్యోగ సంఘాలు సమర్థిస్తుంటే మరికొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వ చర్చలు ఫలించాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ హామీల మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. మరో 2 ఏళ్ల వరకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించలేమని ఖరాఖండిగా చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పలు ఉద్యోగ సంఘాలు సమర్థించగా చాలా వరకు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ బకాయి పడిందంటున్నాయి ఉద్యోగ సంఘాలు. 16 నెలలు వేచి చూసినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ నెల 15 నుంచి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని, జూన్ 9న హైదరాబాద్లో 50,000 మంది ఉద్యోగులతో మహాధర్నా చేయనున్నట్టు ఉద్యోగ జేఏసీ సంఘాలు ప్రకటించాయి. సమ్మె చేస్తామన్న ఉద్యోగులకు బీఆర్ఎస్ మద్దతిస్తామంటోంది. ప్రభుత్వ ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు ఏం కోరికలు? డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ విడుదల అవుతుంది. రొటీన్ వాళ్ళ వచ్చే హక్కు అది. పీఆర్సీ అనేది వాళ్ళ హక్కు అది. రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ పైసలు కదా, వాళ్ళు దాచిపెట్టుకునే డబ్బులు వాళ్ళకి వాపసు ఇవ్వాలా. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడం గొంతెమ్మ కోరికనా? సమ్మె కార్యాచరణ ప్రకటించాక జేఏసీలోని పలు సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల్లో చీలిక తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు జేఏసీ నేతలు. రేవంత్ సర్కార్ ఉద్యోగ సంఘాలను విడదీయాలని చూడడం కరెక్ట్ కాదన్నారు బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, శ్రీనివాస్ గౌడ్. నేను ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం కూడా చీలికలు అయితే అంటే వద్దు, మీరు అందరూ కలిసి పనిచేసుకోండి అని చెప్పిన ఉద్యోగులు. అనవసరంగా మేము ఉన్నామంటే మిమ్మల్ని వేధిస్తారు, ట్రాన్స్ఫర్లు అంటారు, ఏసీబీ కేసులు అంటారు, బెదిరిస్తారు మిమ్మల్ని అంతా. వద్దు, మీరు ఒకటే కంటిన్యూ ఉండండి అని చెప్పినాం. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని పొన్నం చెప్పడంతో ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గింది. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరి భారతదేశ సమగ్రత కోరే అటువంటి వాళ్ళగా తర్వాత రేపు పొద్దుగాల అన్నిటికీ మేము కూడా సానుకూలంగా ఉంటామని చెప్పిన హామీకి మా సమ్మెను కొద్ది రోజులు వాయిదా వేసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి పంతాలకు పట్టింపులకు పోకుండా మేము కూడా ఈ సమ్మెను కేవలం వాయిదా మాత్రమే వేసుకుంటున్నాం. రేపు ఈ సమస్యలను కనుక పరిష్కరించకుండా మరి వాటిని ఆ విధంగానే ఉంచే మట్టుకు ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె డేటును ప్రకటించి సమ్మెకి వెళ్తామని చెప్పేసి మేము వారికి కూడా తెలియజేసినాం. ఇది కేవలము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మాత్రమే అని మీ అందరికీ మీడియా మీద తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే భవిష్యత్లో సమ్మె తప్పదని హెచ్చరించారు ఆర్టీసీ జేఏసీ నేతలు.